రావణ్ ప్రశ్న యూట్యూబర్ రావణ్ మావాడే మావాడు కాదు. ఇది జరుగుతున్న తంతు. ఇంతకీ ప్రశ్న రావణ్ వైసీపీ వాడా, లేకపోతే టీడీపీ వాడా, లేదా జనసేనకు సంబంధించిన వాడా, బాలకృష్ణ అభిమాని అంటున్నారు. ఇలా రకరకాలుగా ప్రశ్న రావణ్ ఎవరు వాడు? నిజంగానే వైఎస్ఆర్సీపీ వాడుకుని వదిలేసిందా ప్రశ్న రావణ్ని? కాబట్టి అంటే కొన్ని మీడియా ఛానళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నాయి. కాబట్టి దీని మీద ఒక క్లారిటీ అయితే ఇవ్వాలని నేను మీ ముందుకు వచ్చాను. కాబట్టి ఇప్పుడు వరకు నిద్రపోయిందా వైఎస్ఆర్సీపీ? ఇప్పుడే మెలకు వచ్చిందా? ఇలా కొన్ని మాటలు అయితే ఉన్నాయి మాట్లాడాల్సినవి. వాస్తవాలు ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. కాబట్టి మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో ఎండ్ వరకు చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రశ్న రావణ్ ఏంటి ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇప్పటి వరకు కూడా ఏదైతే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ప్రశ్న రావణ్ వెనకాల వైసీపీ ఉన్నారో, ప్రశ్న రావణ్ చేసిన వీడియోలన్నిటి వెనకాల జగన్ ఉన్నాడో, లేదా వైసీపీ పేటీఎం, వైసీపీ నుంచి ఏదైనా ఫండింగ్ వస్తుంది, ఇలా రకరకాల మాటలు మాట్లాడారు. గాలి మాటలే కదా, ఏదైనా మాట్లాడేయచ్చు. వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలిగా. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పా, ఎందుకని వైఎస్ఆర్సీపీ పార్టీ నిద్ర అవుతుంది. ఎందుకంటే ప్రశ్న రావణ్ ఛానల్లోకి వెళ్తే కనుక, ఈ వీడియోలు చూస్తే కనుక, ప్రశ్న రావణ్ ఛానల్లోకి వెళ్ళి ఈ వీడియోలు చూస్తే కనుక టీడీపీకి షాక్ తగిలినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఎలాగా మన వాళ్ళుగా ఆయన మీద వ్యతిరేకంగా, జగన్ గారికి వ్యతిరేకంగా ఎన్ని వీడియోలు చేశాడో దీంట్లో ఉన్నాయి. ఇది చెరిపేస్తే చెరిగిపోయేదో అలాంటిదేం కాదు. జగన్ ఎలాగైతే విమర్శించాడో అలాగే కూటమి ప్రభుత్వాన్ని కూడా విమర్శించాడు. కాబట్టి జగన్ని విమర్శించిన వీడియోలు అవి బయట పెట్టుంటే కనుక, ఇప్పుడు ఆల్రెడీ పెట్టారు వైసీపీ వాళ్ళు, ఇప్పుడు కదా నేను అన్నది, వాళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించిన వాడు జగన్ వెనకాల ఉన్నాడో, లేకపోతే వైసీపీ పేటీఎం, ఇలా ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే, జగనే చేయిస్తున్నాడు ఇవన్నీ కూడాను, ప్రశ్న రావడం వెనక జగన్ ఉన్నాడు అని మాట్లాడుతుంటే, అప్పుడు మాట్లాడిన వెంటనే ఈ వీడియోలు ప్లే చేస్తే కనుక అసలు టిట్ ఫర్ ట్యాట్ లాగా ఉండు. కానీ ఇప్పుడు దాకా మేల్కోలేదు, ఇప్పుడు దాకా వాళ్ళకి తెల్లారలేదేమని అనిపించింది నాకు. ఎందుకంటే వెంటనే వాళ్ళు ఒక ఆయుధం ప్రయోగించిన వెంటనే దానికి ఎన్కౌంటర్గా, ఖచ్చితంగా దానికి కౌంటర్గా ఇంకోటి మనం ప్రిపేర్ చేసుకోవాలి కదా వీళ్ళు. కానీ వీళ్ళు ఆ విషయంలో వెనకబడి ఉన్నారని నేను అంటాను. ఎందుకంటే ఇప్పుడైతే కనుక కాకాని గోవర్ధన్ గారు, ఇలా వైసీపీ మంత్రులు కొంతమంది ఇప్పుడు తీశారని వీటిని యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఛానల్లోకి వెళ్తే, గతంలో చూసుకుంటే కనుక, అంటే వైసీపీ అధికారంలో ఉండగా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఏ వీడియోలు చేశాడు ఈ ప్రశ్న రావణ్ అని అంటే కనుక చాలా దారుణంగా జగన్ గారిని వ్యతిరేకించాడు. కానీ జగన్ గారు ఇతని మీద ఏ కేసు పెట్టలా. కానీ చాలా దారుణంగా చాలా వీడియోలు అయితే చేశాడు జగన్ గారికి వ్యతిరేకంగా. కాబట్టి ఇదిగో జగన్ గారికి సపోర్ట్ చేస్తే, జగన్ గారే సపోర్ట్ చేస్తే జగన్ గారికి వ్యతిరేకంగా ఎందుకు వీడియోలు చేస్తాడో అనేది చెప్పాలిగా, అనేది ప్రజలకు తెలియజేయాలిగా. ఆ విషయంలోనే వాళ్ళు కొంచెం లేట్ అయ్యారని అనిపించింది నాకు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక, చాలా వీడియోలు జగన్కి వ్యతిరేకంగా చేశాడు ఆయన. ఇప్పుడు ప్రశ్న రావణ్ అనే క్యాండిడేటు ఒక పార్టీకి సంబంధించిన వాడు కాదు. ఎవరు 5 ఏళ్ల పరిపాలన ఉంటే కనుక వాళ్ళతోటి ప్రశ్నించడం అనేది చేశాడు. తర్వాత వేరే పుకార్లు షికార్లు చాలా మటుకి హల్చల్ చేస్తున్నాయి. అవన్నీ పక్కన పెట్టేస్తే కనుక వైసీపీ వాళ్ళు మర్చిపోయిన విషయం నేనైతే చెప్తున్నాను ఇది. కానీ వాళ్ళు మర్చిపోయారు ఏమని, అదే యూట్యూబ్ ఛానల్లో ఎతికితే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఎండగట్టినటువంటి వీడియోలు చాలా చేశాడు ప్రశ్న రావణ్. కాబట్టి ప్రశ్న రావణ్ ఏ పార్టీకి సంబంధించిన వాడు? జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాడు కాదు, వైసీపీకి సంబంధించిన వాడు కాదు. పైపెచ్చు బాలయ్య బాబు అంటే మా పెచ్చాభిమానం అంట. అంతేకాదు చాలా వీడియోలు లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళకు అనుకూలంగా చేశాడు గతంలో వీడియోలు చాలా మటుకి. కానీ అలాంటప్పుడు ఎవరికి సంబంధించిన వాడు అనుకోవాలి? అర్థమైంది మీకు? కాబట్టి నిజంగా ఆ వీడియోలన్నీ తిరగదోడితే కనుక అప్పుడు అర్థమవుతుంది చాలా మందికి ఏమని, ప్రశ్న రావణ్ ఎవరి తాలూకా, ఎవరి మనిషి అని చెప్పేసి. కాబట్టే ఆ వీడియోలు చూపించి, ప్రశ్న రావణ్ చేసిన వీడియోలు చూపించి, ఇదిగో ప్రశ్న రావణ్ వైసీపీకి సంబంధించిన వాడు కాదు అని చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? ముందే చెప్పాలి. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో చాలా మటుకి, ప్రశ్న రావణ్ని వాడుకుని వదిలేశారు ఎవరో వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వైఎస్ఆర్సీపీకి ప్రశ్న రావణ్కి సంబంధమే లేదు. కొండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాను నేను దీంట్లో. వైఎస్ఆర్సీపీకి ప్రశ్న రావణ్కి సంబంధం లేదు. ఎందుకని? ప్రశ్న రావణ్నే జగన్మోహన్ రెడ్డి గారిని చాలాసార్లు వ్యతిరేకంగా మాట్లాడాడు. ఆధారాలతో సహా ఉన్నాయి ఆయన ఛానల్లోనే, ఆధారాలతో సహా వీడియోలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని బట్టి చాలా మందికి ఇది చెప్పాల్సిన విషయం చెప్పలేకపోయారు, వెనకబడ్డారని చెప్తాను నేను ఆ విషయంలో మాత్రం. కాబట్టి రోజు రోజుకి అతని మీద ఉన్న వివాదం ముదురుతూనే ఉంది. ఈ అంశం అనే కాదు,
చాలా అంశాల్లో కొన్ని విషయాల్లో వైఎస్ఆర్సీపీ వెనకంజలో ఉంటుంది. ఎందుకంటే కనుక ఏదైనా వాళ్ళు ఒకటి మాట్లాడితే దాన్ని తిప్పికొట్టడంలో కొంచెం వెనకబడి ఉన్నారేమో నాకైతే అనిపించింది. కానీ వాస్తవాలు ఏంటో ప్రజల్లోకి చేరాలంటే గట్టిగా మాట్లాడాలా. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి చూసుకుంటే టీడీపీకి జనసేన కావచ్చు, చాలా పత్రికలు ఉన్నాయి, చాలా ఛానళ్ళు, మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళే చాలా ఉన్నాయి. ఈనాడు, TV5, ABN ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఛానళ్ళు ఉన్నాయి, చాలా పత్రికలు ఉన్నాయి. అలాగే యూట్యూబ్ ఛానల్ చూస్తే కనుక కుప్పలు తప్పలుగా ఉన్నాయి కూటమి ప్రభుత్వానికి, టీడీపీకి జనసేనకి సంబంధించినటువంటి ఛానళ్ళు. కాబట్టి ఆ విషయంలో వాళ్ళు ఫాస్ట్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఎదుర్కొనే విషయంలో ఏమైనా కొంచెం వెనకబడి ఉన్నదేమో వైసీపీ అయింది నాకు అనిపించింది. ఈ ఒక్క అంశాన్ని ఎగ్జాంపుల్గా చూపించాలని మీ ముందుకు వచ్చా. అర్థమైందా? వాస్తవాలు తెలియదు ప్రజలకి నిజంగానేమో. అంటే ఇంకో మాట చెప్పాలి మీకు, వైసీపీ తరపున అంటే వైసీపీ పార్టీ వాళ్ళు వెనకాలే వాళ్ళు ప్రశ్నిస్తున్నారా, వాళ్ళ వెనకాల ఉన్నారంటే అచ్చు తప్పు. ఇప్పుడు సాయి కృష్ణ వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు, పక్కా జనసేన క్యాండిడేట్ సాయి కృష్ణ. కాపులు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు అంటే పెచ్చ అభిమానం, వీరాభిమానం. కాబట్టి జనసేనకు సంబంధించిన పార్టీలు ఐడెంటిటీ కార్డులు కూడా ఉన్నాయి వాళ్ళకి. అయినా సరే పార్టీలను పక్కన పెట్టి వాళ్ళకి అండగా నిలబడ్డారు. అన్యాయం జరిగింది కాబట్టి సాయి కృష్ణ కావచ్చు, అలాగే క్రాంతి కుమార్, పోగు క్రాంతి కుమార్ ఎవరైతే ఉన్నాడో సూసైడ్ చేసుకుని చనిపోయినటువంటి వ్యక్తి, అతను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేని వ్యక్తి. అతను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదు, కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అండగా నిలిచింది. ఎందుకంటే వాళ్ళు కష్టాల్లో ఉన్నారు కాబట్టి. తర్వాత ఎలా చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే జరుగుతున్నాయో ప్రశ్న రావణ్ వాళ్ళ పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదు. అయినా సరే అతని మీద ఏదైతే చట్టం ఉపయోగించి అసలు సంబంధం లేదు, ఏదో ఉగ్రవాదుల మీద పెట్టాల్సినటువంటి అలాంటి సెక్షన్లు పెట్టి అతన్ని ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ సెక్షన్ల నిమిత్తం అతని వైపున స్టాండ్ తీసుకున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే కేవీ రెడ్డి, తెలంగాణ యూట్యూబర్, అతను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదు, వైసీపీకి ఇక్కడ ఏపీ కాదు. అయినా సరే అతనికి కష్టం కలిగింది, నష్టం జరిగింది. ఎందుకని చట్టం తన పని తాను చేసుకోకుండా పరిధులు దాటి పని చేస్తుంది కాబట్టి అతని వైపు స్టాండ్ తీసుకుంది. అర్థమైందా? దీంట్లో అసలు వైఎస్ఆర్సీపీకి కలిసి వచ్చే ప్రయోజనం అంటూ ఏమీ లేదు. కానీ ఎవరు బాధపడినా ఆ బాధే కాబట్టి, ఎవరు నష్టపోయినా నష్టమే కాబట్టి వాళ్ళ తరపున అంటే కష్టాల్లో ఉండే వాళ్ళ తరపున స్టాండ్ తీసుకుందంతే. అర్థమైందా మీకు దీన్ని బట్టి? కాబట్టి ఇప్పుడు ఏది కరెక్ట్ కాదో మీరే డిసైడ్ చేసుకోండి. మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.